ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు అయినా ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవులకులో ఉంచి ఈ సన్నిధిలో నాయన చేరి ఈ జ్ఞానమైన పాటలు వచ్చుకున్నకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ఇస్తాం. ఇదిగో నాయన, నీవు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీ పక్షంగా కొన్ని మాటలు ఈ పిల్లలకు చెప్పాలని ఆశపడుతుండగా కావలసిన జ్ఞానం నాకు అనుగ్రహించండి. ఆ మాటలు విని అర్థం చేసుకొని వాటి ప్రకారంగా జీవించగలిగిన మనస్సు చెప్పే నాకు వింటున్న వారికి కూడా అనుగ్రహించి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు సృష్టిని చేసిన తర్వాత, సృష్టి అంతటిని చేసిన తర్వాత 6వ రోజున మనిషిని చేసినట్లుగా మనం ఆదికాండం 1:26లో చూడగలం. అక్కడ దేవుడు ఏమంటున్నాడు? దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదుము అని అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనకి అర్థమవుతుంది. తర్వాత ప్రసంగి గ్రంథంలో దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టించను, కానీ వారు ఈ విధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారని ప్రసంగి గారు రాశారు. అసలు దేవుడు అంటే ఎవరు? దేవుడు, దేవుళ్ళని లేవు ఇక్కడ. దేవుడు, దేవుడు అంటే ఒకే ఒక్కరు దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును. సృష్టిని కలిగించిన దేవుడు, ఆయన ఆదిలో సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుడు. మనుషులెవరూ కూడా ఆయన సన్నిధికి వెళ్ళలేనంత సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుడు. ప్రతి మనిషిని కూడా యథార్థవంతులుగానే పుట్టించాడు. కానీ మనుషులు మరి ఆదాము గారు పాపం చేశాడు, పండు భార్య మాట విని పండు తినే అని మనం చెప్పుకున్నాం. పాపం అనేది ఆల్రెడీ లోకంలోకి ఎంటర్ అయింది. మనిషి పెరుగుతూ ఈ లోకంలో ఉన్న పాపానికి ఆకర్షితుడై పాపిగా మారిపోయాడు. దుష్టుడుగా, దుర్మార్గులుగా కూడా చాలా మంది మారిపోయారు. కానీ పుట్టినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు కూడా యథార్థవంతులే. అందుకని ఒక సినిమాలో పాట కూడా వచ్చిందండి, పుట్టినప్పుడు మనిషి మనస్సు తెరచియుండును, ఆ పురిటి కందు మనస్సులో దైవముండును అని ఒక పాట రాశారు. కొంతవరకు వాస్తవం. పుట్టినప్పుడు ప్రతి మనిషి యథార్థవంతుడే. కానీ తర్వాత పాపానికి ఆకర్షితులై పాపంలోనే బ్రతుకుతూ తాను చూస్తున్నదే, తాను విన్నదే, తన చుట్టూ జరిగిందే నిజం అనుకుంటున్నాడు. అబద్ధంలోనే, అవాస్తవంలోనే బ్రతుకుతున్నాడు. నిర్భయంగా బతికేస్తున్నాడు. బతుకు అలా ఇలా కాదండి, ధైర్యంగా బతికేస్తున్నాడు. యథార్థంగా వచ్చిన మనిషి పాపానికి ఆకర్షితుడై పాపములో ధైర్యంగా బ్రతికేస్తున్నాడు. ఇంటికి ఏమిటి అబద్ధం? అబద్ధంలో బతుకుతున్నాడు అనుకున్నాం కదా. ఏమిటి అబద్ధం? ఇందాక మనం చెప్పుకున్నాం. దేవుడు అన్నాను, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను. కానీ మనిషి అనేక మంది దేవుళ్ళను ఈ రోజున ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. మరి వాస్తవం ఏంటి? దేవుడు ఒకే ఒక్కడు, ఆయన కన్న తండ్రి, సృష్టికర్త. ఇది వాస్తవం. చాలా మంది చనిపోతే ఏమీ లేదనుకుంటున్నారు. చనిపోతే ఏమీ లేదనుకుంటున్నారు. ఇది అబద్ధం. చనిపోతే స్వర్గం ఉంది, నరకం ఉంది. ఖచ్చితంగా బైబిల్ ప్రకారంగా స్వర్గం, నరకం కూడా ఉన్నాయి. కొంతమంది వాళ్ళ టార్గెట్ ఏంటంటే, భూమి మీద వాళ్ళ ఆశయం ఏంటంటే ఆస్తులు సంపాదించాలి, పేరు సంపాదించుకోవాలి. ఇది ఎంతవరకు? 60-70 సంవత్సరాలు
ఈ భూమి మీద తను జీవించిన జీవితం కొరకే కానీ కళ్ళతో చూస్తానికే కానీ దాన్ని అనుభవించే పరిస్థితిలో కూడా మనిషి ఉండడు. ఇది అబద్ధంలోనే జీవిస్తున్నట్లు లెక్క. కానీ మనిషి పేరు ఎక్కడ సంపాదించుకోవాలని దేవుడు చెప్తున్నాడంటే జీవ గ్రంథంలో పేరు సంపాదించుకోవాలి. ఇది వాస్తవం. చాలామంది మన క్రైస్తవులకు సంబంధించి కొంతమంది నేను దేవుడిని చూశాను అంటున్నారు, దేవుడు చూశాను అంటున్నారు. దేవుడు ఆత్మస్వరూపి, ఆయన సమీపించడానికి తేజస్సులో ఉన్నాడు, చూచిన నరుడు ఎవరు కూడా బతకడు అని బైబిల్లో క్లారిటీగా దేవుడు రాయిస్తే బైబిల్లో అంగీకరించిన క్రైస్తవులే దేవుడు చూశాను అంటున్నారు. ఇది కూడా అబద్ధం. దేవుడు ఆత్మస్వరూపి, ఆయన ఎవరు చూడలేరు. ఇది వాస్తవం. ఎప్పుడైతే ఆదాము గారు హవ్వమ్మ గారు మాట విని దేవుడు చేయవద్దన్న పని చేసి పండు తిన్నాడో ఆనాటి నుంచి కూడా పాపం అనేది ఎంటర్ అయిపోయింది. ఎంటర్ అయిపోయిన తర్వాత ఆ పాపంలోనే బతుకుతున్నాడు, దేవునికి దూరం అయిపోయాడు. పాపం చేయటం వల్ల ఏమయ్యాడు మనిషి? దేవునికి దూరం అయిపోయాడు. పాపం చేసి ఏం సంపాదించుకున్నారయ్యా అంటే ఆదామవ్వలు ఏం సంపాదించుకున్నారంటే పాపము చేసి మరణాన్ని సంపాదించుకున్నారు, ఆత్మీయంగా శారీరకంగా. తర్వాత మళ్ళీ ఆదాము గారి మంచివాడిగానే మన బైబిల్లో కనిపిస్తున్నాడంటే ఇష్టానుసారంగా మనిషి బ్రతుకుతున్నాడు. అబద్ధానికి చేరువుగా ఉన్నాడండి, వాస్తవానికి దూరంగా ఉన్నాడు. అందుకనే మన క్రైస్తవులో ఒక పాట ఉంది, పాపము చేసి గడించితి మరణం. గడించడం ఏంటి తెలుసా? సంపాదించటం. బోళ్ళు అంత గడించాడండి ఆయన అంటారు, ఆస్తి. ఇక్కడ మనిషి ఏం సంపాదించుకున్నాడు? మరణాన్ని సంపాదించుకున్నాడు. ఇటువంటి మరణం వచ్చేసిన తర్వాత కూడా మన తండ్రి, సృష్టికర్త, కన్న తండ్రి అయిన దేవుడు ప్రేమ మాత్రం చావలేదండి. మనమందరం ఎవరు అండి ఆయనకి? పిల్లలు. మన పిల్లలు తప్పు చేస్తే కోపగిస్తాము, దెబ్బ కొడతాం, వాళ్ళు మంచిదారిలో పెట్టాలనే చూస్తాం, కానీ వాళ్ళని చంపేసేయాలని మాత్రం ఎవరు కోరుకోరండి తల్లిదండ్రులన్నా. అలాగే దేవుడు కూడా మనల్ని రక్షించుకోవాలి, తప్పు చేశాడు, దానికి తగ్గ పనిష్మెంట్ ఇచ్చి మళ్ళీ తన దగ్గరికి రప్పించుకోవాలని కోరికతో యేసుక్రీస్తు వారిని పంపించాడండి ఈ లోకానికి. యోహాను సువార్త 3వ అధ్యాయం చూడండి. కంటిన్యూ చేయండి. అది 3:16. లోకమునంటే లోకములో ఉన్న తన పిల్లలని, మనందరినీ ప్రేమించి, లోకంలో ఉన్న మనుషులందరినీ ప్రేమించి కాగా ఆయన దేవుడు తన అద్వితీయ కుమారుడు అంటే యేసుక్రీస్తు వారిని, యేసుక్రీస్తు వారి యందు, ఆయన అద్వితీయ కుమారుడిగా పుట్టింది యేసుక్రీస్తు వారు, ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యేసుక్రీస్తు వారిని మళ్ళీ ఎందుకు పంపించారు భూమి మీదకి తొలిసారంటే మనందరినీ కూడా రక్షించుకోవాలి. యేసుక్రీస్తు వెళ్ళి మనందరి గురించి భూమి మీద ప్రకటించి మనందరినీ కూడా తండ్రి దగ్గరికి చేరుస్తాడు. ఆయన రక్తం ద్వారా మన పాపాలందరికీ క్షమాపణ పొంది మనమందరం పరిశుద్ధులుగా మారి యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలన్నీ మనం గ్రహించి ఆలోచించి ఆయన చెప్పినట్లుగా బ్రతికి మనందరం పరలోకం చేరాలని యేసుక్రీస్తు వారిని ప్రకటించాడు. చదవండి. లోకము యేసుక్రీస్తు వారి ద్వారా ఈ లోకము రక్షణ పొందటకే, ఖచ్చితంగా రక్షణ పొందాలి, పొందటకే కానీ లోకానికి తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను పంపలేదండి. యేసుక్రీస్తు వారు ఎవరికి వచ్చి నువ్వు అలా చేస్తాను ఇలా చేస్తాను అని చెప్పాల, దేవుడు చెప్పమని చెప్పాడు. పాపం చేసాడు, పాపం చేస్తానే ఉన్నాడు. ఈయన చెప్పేదంతా దేవుడు చెప్పిన పని ప్రతి మాట చెప్పి రక్షించాలని దేవుడు అప్పగించిన పని పూర్తిగా ఆయన నెరవేర్చినట్లుగా చూస్తున్నాం. ఆయన యందు యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదండి. ఆయన చెప్పినట్లుగా బ్రతికి ఆయన నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి అసలు తీర్పు లేదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని విశ్వసింపలేదు కనుక వానికి ఇంతకుముందే తీర్పు తీర్చబడెను.
20 వరకు చదవండి, 20 వరకు. ఆ తీర్పు ఇదే, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చింది లోకంలోకి వెలుగు. దేవుని వాక్యం యేసుక్రీస్తు వారు వచ్చాడు, లోకంలోనికి వచ్చింది. 2000 సంవత్సరాల క్రితం వచ్చింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాక్యంలో కూడా, వాక్య రూపంలో కూడా ఈ లోకంలో ఉంది. తమ క్రియలు చెడ్డమైనందున మనుషుల క్రియలు చెడ్డవే. మనుషులు వెలుగును వెలుగు దగ్గర రావట్లా. ఎందుకంటే రావట్లా? చీకటినే ప్రేమించు. చీకటిని ప్రేమిస్తున్నారు. చీకటి అనగా పాపం. ఆ వెలుగు దగ్గరికి వస్తే ఈ క్రియలన్నీ మానేసేయాలి, ఈ క్రియలన్నీ ఒప్పుకోవాలి. అప్పుడు ఇది చాలా కష్టం అన్నట్లుగా ఉంది. యేసుక్రీస్తు వారు బోధిస్తున్న కాలంలోనే అనేక మంది ప్రజలండి చాలామంది అమ్మడించారు, యేసుక్రీస్తు వారిని అమ్మడించారు. ఎంతోమంది స్వస్థతలు పొందారు. మరి స్వస్థత కావాలి కదా, భూమి మీద బ్రతకాలంటే అమ్మో స్వస్థత ఉండాలి. మరి స్వస్థతలు జరిగించాడు. స్వస్థత జరిగించి వాక్యం బోధించాడు. వాక్యం బోధిస్తూ వాళ్ళకి ఏం చేశాడు? ఆహారం కూడా పెట్టాడండి. ఆహారం కూడా పెట్టి ఆయనను వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నాడు. కానీ వారు వాక్యం అంగీకరించడానికంటే రోగాలు కుదుర్చుకోవటానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారండి. వాక్యం వింటలేదండి. వాక్యాన్ని బట్టి పరలోకం వెళ్ళాలి, దేవుడు పంపగా వచ్చాడని ఆలోచన లేకుండా ఎంత మటుకు నాకు ఆ రాగం ఉంది, ఈ రాగం ఉంది అని రోగాలే కానీ దీన్ని తగ్గించుకోవాలని ఆశ కానీ వాక్యం పట్ల విశ్వాసంగా వాళ్ళెవరూ కూడా వాక్యాన్ని తీసుకోలేకపోయారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనం చూడండి. అప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారండి. యేసు ఆయన వీళ్ళ విషయాలని కనిపెట్టి, యేసు మీరు సూచనలు చూచటం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసుక్రీస్తు వారు మాట్లాడారు. అలా మాట్లాడి ఇంకా ఆయన ఏమంటున్నారు? 27 క్షయమైన ఆహారం, రోజు మనం తీసుకునే ఆహారం, మన బ్రతకటానికి తీసుకునే ఆహారం, మన శరీర సంబంధమైన బ్రతకటానికి తీసుకునే ఆహారం క్షయమైన ఆహారం. ఈ ఆహారం కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవము కలగచేయు అక్షయమైన ఆహారం, దేవుని వాక్యం, ఆత్మను రక్షించగలిగిన వాక్యం. ఆ వాక్యం కొరకే మీరు కష్టపడండి. మనిషి కుమారుడు అంటే నేనే. మనిషి కుమారుడిగా వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు వారు. నేను ఆహారం మీకు ఇస్తానయ్యా, మీరు కష్టపడుతున్నారు, తినే ఆహారం గురించి, శరీరానికి సంబంధించిన ఆహారం గురించి కష్టపడుతున్నారు, నిత్య జీవం ఇచ్చే ఆహారం నేను ఇస్తాను. ఎందుకై? తండ్రి అయిన దేవుడు ముద్ర వేసి పంపించేశాడంటండి యేసుక్రీస్తు వారిని. ఒక స్టాంప్ వేసి పంపించేశాడండి. మనుషులందరినీ పరలోకం తీసుకెళ్ళ నాదుడు ఇతడే, యేసుక్రీస్తు వారే. మళ్ళీ ఒక స్టాంపు వేసి యేసుక్రీస్తు వారిని భూమి మీదకి అప్పుడు ఆలకించారు వీళ్ళు. ఆలకించి 28వ వచనం చూడండి. అయితే వారు మేము దేవునికి జరిగించుటకు ఏమి చేయాలని ఆయనను అడుగగా 29 యేసు అంటున్నారు, యేసు ప్రభు అంటున్నారు, ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచాలంటే ఆయన వాక్యాన్ని అంగీకరించాలి. ఆయన పరలోకం నేను తీసుకెళ్తానని చెప్పినట్లుగా బ్రతకండి అంటే బ్రతకాలి అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మళ్ళీ వేస్తున్న ప్రశ్న ఏంటి చూడండి, 6వ అధ్యాయం 30లో. అట్లయితే మళ్ళీ మొదలుకొచ్చారు వీళ్ళు. మళ్ళీ మొదలుకొచ్చి మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ చూచి క్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు. చూడండి వీళ్ళకి మళ్ళీ ప్రశ్న. ఇప్పుడు దాకా ఎందుకు వెంబడించారు వీళ్ళు? ఇప్పుడు దాకా యేసు ప్రభు పరలోకం తీసుకెళ్తాడని కాదా? అప్పుడు దాకా ఆయన నమ్మలేదా? కేవలం రొట్టెలు తినటానికి, రోగాలు కుదుర్చుకోవటానికైనా అన్నట్లుగానే ఉంది. చూడండి వీళ్ళ క్రియలు కావాలంట. అప్పుడు మళ్ళీ యేసుక్రీస్తు వారు భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించినని వాయబడినట్లు మన పితరుల అరణ్యములో మన్నాను భుజించరని ఆయనతో చెప్పారు. వాళ్ళు మళ్ళీ చరిత్రలోకి వెళ్తున్నారు. చరిత్రలోకి వెళ్ళి ఆహారం అంటున్నావు నువ్వు, మన పితరులు మన్నాను తిన్నారు, అటువంటి ఆహారం ఏమన్నా మాకు పెడతావా అన్నట్లుగా వీళ్ళు
అడుగుతున్నారు. కాబట్టి మళ్ళీ యేసుక్రీస్తు వారు పరలోకము పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు. ఆనాడిచ్చిన ఆహారం పరలోకం నుండి వచ్చింది కాదయ్యా, వాళ్ళ బ్రతకడానికి, వాళ్ళ ఆకలి తీరటానికి ఇచ్చిన ఆహారం అది. నా తండ్రి నా తండ్రియే పరలోకము నుండి వచ్చి నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుతున్నాడు, మీ ముందుంది అని యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఆనాడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆహారం వీళ్ళు ఏమనుకుంటున్నారంటే పరలోకము నుండి వచ్చినది దేవుడు వారికి ఇచ్చాడు, వాళ్ళ బ్రతకటానికి ఇచ్చాడు అది. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు, అదే నిజమైన ఆహారం అని అనుకుంటున్నారు. వాళ్ళు యేసుక్రీస్తు వారు 33వ వచనం చూడండి. పరలోకములో నుండి దిగివచ్చి పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు నిజమైన ఆహారమై ఉన్నదని మీతో నిజముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. పరలోకము నుండి వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయనే ఆ ఆహారం, ఆయనే జీవమునిచ్చే ఆహారం ఆయనే అని చెప్తున్నాడు ఆయన. అందుకు వారు ప్రభువా ఈ ఆహారము ఈ ఆహారము మాకు ఎల్లప్పుడు మాకు ఎల్లప్పుడూ మాకు కావాలన్నారు. మళ్ళీ ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమన్నది. అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే, క్లారిటీగా చెప్తున్నాడు. జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రము కూడా ఆకలి కొనడు, దప్పిక కొనడు, విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు కూడా దప్పికొనడు. మీరు నన్ను చూస్తున్నారు కానీ, నేను చేసే అద్భుతాలు చూస్తున్నారు కానీ నన్ను విశ్వసింపకున్నారని ఆనాడు యేసుక్రీస్తు వారిని అనేక మంది విశ్వసించలేకపోయారండి. విశ్వసించలేకపోయారు, చాలా మంది వెంబడించారు. నేనే జీవాహారం అంటున్నాడు యేసుక్రీస్తు వారు. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందుకు యూదులు ఆయనను గూర్చి ఏమంటున్నారు, సనుక్కుంటున్నారంట. సనుక్కుంటున్నారంటండి. సనుక్కుని ఏమంటున్నారు 42. ఈయన తల్లిదండ్రులు ఈయన తల్లిదండ్రులు మనం ఎరుగుదుము కదా, నేను పరలోకం నుండి దిగివచ్చి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అంటున్నాడు ఏంటి? ఇప్పుడు ఎలా ఉందండి ఇది అండి? కోటేశ్వరరావు గారి తండ్రికి మనకు తెలుసు కదా, సత్యనారాయణ గారి కొడుకే కదా, అంజమ్ గారు మనకు తెలియదా? ఈయనేంటండి 100% గ్యారెంటీ అంటున్నాడు, పరలోకం అంటున్నాడు, నీతి న్యాయాలు జరిగించమంటున్నాడు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అనుకున్నట్లుగా అంటున్నారు. ఇది నిజమే, అది నిజమే. యేసుక్రీస్తు చెప్పిన మాట నిజమే, ఇక్కడ జరిగించే కార్యక్రమాలు కూడా నిజమే. ఈయన తల్లిదండ్రులు మనం ఎరగదాం కదా, నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని ఈయన ఎలాగ చెప్పుచున్నాడు అనే పాటికి యేసుక్రీస్తు వారికి అర్థమైపోయి మీలో మీరు సనగబాకండి, సనగబాకండి, నన్ను పంపిన తండ్రి, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడును నా యొద్దకు కాలేడు. తండ్రి ఆకర్షించాలంటే యేసుక్రీస్తు వారు వాక్యం వీళ్ళగా చెప్తున్నాడు, వీళ్ళకి అర్థం అవ్వాలి. అర్థం చేసుకుంటే తండ్రి ఆకర్షణలోకి వచ్చినట్లు. వాళ్ళందరూ దేవుని చేత బోధింపబడుదని ప్రవక్తల లేఖనంలో వ్రాయబడిది ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకుని ప్రతివాడు నా వద్దకు వచ్చును. నా మాటలు ఎవరైతే వింటారో, దాన్ని మనస్ఫూర్తిగా ఎవరైతే ఆలోచన చేస్తారో, ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు నా దగ్గరికి వస్తారు. మీరు అందరూ కూడా నన్ను సంపూర్ణంగా నమ్మలేదు, ఏదో రొట్టెలు తింటున్నారు, రాగాలకు తెచ్చుకుంటున్నారు, కానీ నన్ను వెంబడించడం అనేది వేస్ట్ అన్నట్లుగా మాట్లాడుతున్నారు. 51వ వచనం చూడండి. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, యేసుక్రీస్తు ప్రభువుల వారు అంటున్నారు. ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని వారితో నిశ్చయముగా చెప్పెను. ఇప్పుడు మరీ ఆశ్చర్యపోతున్నారు. ఇదే పరలోకం నుండి దిగి వచ్చినది ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్లు కాదు. వాళ్ళు మన్నా తిన్నవాళ్ళు చనిపోయారా? చనిపోయారు. అలా కాదు, నేనిచ్చే ఆహారము తినివాడు ఎల్లప్పుడూ జీవించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఆయన ఎక్కడ ప్రకటించాడు ఈ మాటలు? కపెర్నహూములో ఈ మాటలు, సమాజ మందిరంలో ఈ మాటలు చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు అండి. అప్పుడు ఏం జరిగింది? ఆయన్ని వెంబడించిన వారిలో, ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని
వెలుగుకి తిరిగిపోయారంటండి. యేసుక్రీస్తు మాటలు అర్థం కాక పాటించడానికి కష్టంగా ఉండి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఆనాడు ఈనాడు అర్థమైపోయినాయి అందరికి. చాలామందికి అర్థం కావాల, వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఏమండి, కష్టపడకుండా ఏమీ రాదండి. పరలోకం కూడా కష్టపడంగా రాదు. ఏదైనా కష్టపడే సంపాదించుకోవాలి. ఒక ఉద్యోగం సంపాదించాలి, కష్టపడాలి. పరలోకం రావాలంటే కష్టపడాలి. పొలం పండాలంటే కష్టపడాలి. వీళ్ళకి ఊరిలో రొట్టెలు పెట్టుకుంటూ స్వస్థతలు చేసుకుంటూ పరలోకం ఇచ్చేస్తాడా? ఆయన ఏంది విశ్వాసం ఉంచొద్దా? ఆయన చెప్పినట్లుగా బ్రతకొద్దా? నీతి న్యాయాలు కనికరము కలిగి బ్రతకొద్దా? అవన్నీ జరిగించి దేవుడిని నమ్మి యేసుక్రీస్తు రక్తంతో పాపాలు కడుక్కొని పాపాలు ఒప్పుకొని చేయకుండా ఆయన్ని వెంబడించి జీవితకాలం అంతా ఆయన కొరకు నమ్మకంగా బ్రతికితే అప్పుడు పరలోకం. చూసారా ప్రియులారా? వీళ్ళందరికీ అర్థం కాలేదు. కాళ్ళ దగ్గరికి వచ్చిన అవకాశాన్ని కాలదన్నట్టుగా ఉందండి, కాలదన్నుకున్నట్టుగా ఉంది. చాలా మంది క్రైస్తవులు ఈనాడు కూడా సరిగ్గా వాక్యం అర్థం కాలేదండి. ఆయన చెప్పిన మాటలు కఠినంగా ఉన్నాయండి, కొంతమందికి పాటించడానికి కష్టంగా ఉన్నాయంట. ఈనాడు కూడా చాలా మందికి కష్టంగానే ఉన్నాయి. ఆనాడు యూదులకు కష్టంగా ఉన్నాయి, అర్థం కాక కొంతమంది కష్టంగా ఉన్నాయని కొంతమంది. ఈనాటి క్రైస్తవులు కూడా బైబిల్ సరిగ్గా అర్థం కాలేదనే చెప్పవచ్చు. ఆయన చెప్పిన మాటలు అర్థం చేసుకోవాలి, ఆయన చెప్పిన మాటలు స్వీకరించాలి, ఆయన చెప్పినట్లుగా బ్రతకాలి. ఆయన మాటలు కఠినంగా ఉన్నాయా? మరి కఠినంగానే ఉంటాయి. మోహపు చూపు చూడొద్దు అన్నాడు, కఠినమే, చాలా కష్టం. తల్లిదండ్రులను సన్మానించమన్నాడు, అబ్బో ఇది మరీ కష్టం. వ్యభిచారం చేయొద్దన్నాడు, ఇది కష్టమే. బైబిల్లో ఉన్నాయని ఇటువంటి మాటలే కదండి, దేవుడు చెప్తే ఇటువంటి మాటలే కదా. నిన్ను కూడా నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. ఎవరి వాళ్ళు కూడా పొరుగువాడిని ప్రేమించడం అనేది కష్టంగానే ఉంటుంది. ఇటువంటి కష్టమైన పరిస్థితుల్లో వాక్యం అర్థం కాక చాలా మంది వెలుదిరిగిపోయారంట. ఈనాడు విశ్వాసులకి స్వస్థతలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, ఈ లోక సంబంధమైనవి అన్నీ కావాలి. దేవుడికి ఏం కావాలో తెలియదు. దేవుడికి మనం ఏం చేస్తే పరలోకం వెళ్తామో తెలియదు. ఇటువంటి భక్తి పరలోకం చేర్చదు. అందుకని యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు. ఏమన్నారు? నేను చెప్పినది మీరు చేయక ప్రభువా 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 అని నన్ను పిలుచువాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ నా తండ్రి చిత్తం ప్రకారంగా జరిగించేవాడే ప్రవేశించను. ప్రభువా ప్రభువా అనంతలో సుఖలేదండి. మనిషిలో మార్పు రావాలి. యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా బ్రతకాలి. ఆత్మఫలాలు ఫలించాలి. లోకంలో ఉన్న స్నేహాలు, అందాలు, ఆనందాలు అన్నీ కూడా కావాలంటే కుదరదు. ఒక పద్ధతి ఉండాలి, ఒక క్రమం ఉండాలి. దాని ప్రకారంగా మనం జీవించగలిగితేనే పరలోకం. చాలా మందికి వాక్యం ఉన్నట్లుగా బోధిస్తే చాలా కష్టంగా ఉంటుందండి, చాలా కష్టంగా ఉంటుంది. పౌలు గారు అన్నారు, నేను మనుషులు సంతోషపెట్టే బోధ చేయను, దేవుడిని సంతోషపెట్టే బోధ చేస్తానండి. ఏది కావాలి మనం ఆత్మ రక్షించుకోవాలంటే? దేవుడిని సంతోషపెట్టుకునే బాధ వినాలి, బాధ చేయాలి. మనుషులు సంతోషపెట్టే బాధ వాళ్ళు వీళ్ళు కలిసి వెళ్ళిపోతారండి, వాళ్ళు వీళ్ళు కలిసి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళకి నచ్చిన బాధకులనే ఈ రోజున చాలా మంది ఆశ్రయిస్తున్నారు, చాలా మందిని పోగు చేసుకుంటున్నారండి. నిజం చెప్తే నిష్ఠూరంగా ఉన్నట్టుగా, చాలా మంది వాక్యం ఉన్నట్టుగా చెప్తే నచ్చదు. ఈ ఆలోచన మంచిది కాదండి. ఈనాడు దేవుని నమ్ముకున్నాం అంటున్న క్రైస్తవులు కూడా అబద్ధాలు చెబితే మీకు ఆశీర్వాదాలు వస్తాయమ్మా, మీకు రోగాలు పోతాయమ్మా, అదే అమ్మా ఇదే అమ్మా, ఇవి కావాలి, మంగళ ఆశీర్వాదాలు కావాలి, రోగాలు పోవాలి, అన్నీ కావాలి. కానీ ఆత్మను రక్షించుకునే విధానం మాత్రం ఎవరు బోధించట్లేదు. దాని గురించి విశ్వాసులు కూడా అసలు మనం పరలోకం వెళ్ళాలి కదా, మంగళ పరలోకం కోసమే కదా. అప్పుడు ఊళ్ళో చాలామంది ఉన్నారు జనం,
అందరూ భక్తి చేస్తారు, ఎవరికి తగ్గ భక్తి వాళ్ళు చేస్తారు. మనకున్నది ఏంటి? మనకున్న ప్రత్యేకత ఏంటి? మనం నమ్ముకున్న దేవుడు తిరిగి లేచిన దేవుడు, మరణాన్ని జయించి ఆయన పరలోకంలో ఉన్నాడు, తండ్రి కుడిపార్శ్వం. మనం కూడా తండ్రి కుడిపార్శ్వం కూర్చోబెడతాను అంటున్నాడు. మనం కూడా చనిపోయాక వరకు జీవితం ఉంది అంటున్నాడు, తిరిగి లేస్తాం అంటున్నారు. ఏమండి, ఖండాలు దేశాలు దాటిన వలస పక్షులు తిరిగి మళ్ళీ అదే ప్రాంతానికి వెళ్ళిపోతున్నాయండి కొంతకాలం ఇక్కడ జీవించి. కానీ మనిషి మాత్రం ఎక్కడి నుంచి వచ్చాడో తెలియక అయోమయంగా ఈ లోకంలో నిర్భయంగా బ్రతికేస్తున్నాడు, నిర్భయంగా బ్రతికేస్తున్నాడు అండి. చాలా మంది వాక్యం అర్థం కాదు, అర్థం కానప్పుడు కూడా తెలియదు, చెప్తే వినాలి, విన్నవు. నాకు దేవుడు దర్శనంలో కనపడ్డారు అంటున్నారు చాలా మంది. ఇందాక చెప్పుకున్నాను, దేవుడు దర్శనంలో కనిపించడమ్మా, దేవుడు నాతో మాట్లాడాడు అంటున్నారు కొంతమంది. బైబిల్ ఎందుకంటే దేవుడు పద్దాక నీతో మాట్లాడితే, బైబిల్లో దేవుడు నీకు ఏమేం కావాలో, ఎలా దీని ప్రకారంగా నువ్వు నేర్చుకొని పరలోకం వెళ్ళాలో అన్నీ కూడా రాయించేశాడు కదా. మళ్ళీ నీకు దర్శనంలో కాబట్టి పర్సనల్గా చెప్పాల్సిన అవసరత లేదు. అప్పుడు మాట్లాడాడు దేవుడు ఒకప్పుడు. ఇప్పుడు మాత్రం బైబిల్లో దేవుడు మాటలే, ప్రతి నువ్వు చదువుకున్నావు అనుకోండి, ప్రతిది కూడా దేవుడు నీతో మాట్లాడినట్టే. ఏమండి, పరలోకం ఇస్తానన్న దేవుడు నీ రాగం తీయలేడా? మరి సేవకుల దగ్గరికి వెళ్ళి నా రాగం తీయమని ప్రార్థన చేయమంటారు, కానీ నీ ప్రార్థన ఆలకించడా? నేను చేసినా ఆలకిస్తాడు, నా ప్రార్థన యథార్థమైనది అయితే. మీరు చేసినా ఆలకిస్తాడు, విశ్వాసంతో. నిస్వార్థమైన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీతిమంతుల వైపు ఆయన చెవులెక్కుతాడు అని చెప్తున్నాడు. శరీర స్వస్థతలు ఈ లోకంలో కావలసిన వాటిని అడగటం కాదండి, ఆత్మరక్షణ గురించి దేవుడిని అడగాలి. దానికోసమే క్రైస్తవులు ప్రయాసపడాలి. బైబిల్లో పౌలు గారు ఒక మాట అన్నారు, 1 కొరింథీ పత్రిక 15:19. ఈ జీవిత కాలం మట్టుకే, ఈ భూమి మీద బ్రతకటానికే, ఈ భూమి మీద అవసరతల కోసమే మనం యేసుక్రీస్తుని నమ్ముకుంటే, ఆయన ఏందో నిరీక్షణ చేస్తే మనుషులందరికంటే బైబిల్లో రాయించాడండి. దేవుడిని నమ్ముకుని వాడు దర్జాగా బతికేస్తున్నాడు. ఇంకా నువ్వు యేసుక్రీస్తుని దగ్గరకు రావడానికి ఎందుకు? రావడానికి ఏంటి అసలు? దానికి ఏమన్నా చెప్పండి. ఈ జీవితకాలం మట్టుకైతే యేసుక్రీస్తు వారి దగ్గరికి అక్కర్లేదండి, రావక్కర్లేదండి. పరలోకం కోసం అయితే పరలోకం ఇచ్చాడు, ఈ జీవితం కోసం నీకేం కావాలి ఇవ్వడా? అన్నీ ఇస్తాడు కదా. అది మనం అలా ఆలోచించాలి. ముందులో ఆత్మరక్షణ అండి, తర్వాత మనకు కావాల్సినవి ఆయన చిత్తానుసారంగా ఇస్తాడు. ఎప్పుడు ఏది కావాలో మన యథార్థవంతులు అయితే ఖచ్చితంగా ఇస్తాడు. మన ప్రార్థన ఆలకిస్తాడు. మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఈ జీవితకాలం మట్టుకి, అప్పుడు పౌలు గారు అన్నారు, వాళ్ళన్న సంఘం, ఈ జీవితకాలం మట్టుకి మీరు క్రీస్తునందు నిరీక్షించిన వారి అయిన ఎడల నమ్ముకోని వాళ్ళందరికంటే మీరే దౌర్భాగ్యులయ్యా అని చెప్తానండి. ఇప్పుడు ఆలోచించుకోవాలి మనం. వాక్యం అర్థం కాక క్రైస్తవులుగా బ్రతికి నరకానికి జారిపోయే వాళ్ళు కొందరైతే, ఆయన మాటలు కఠినంగా ఉన్నాయి బాబోయ్ ఇవన్నీ మేము చేయలేమని ఎనదిరిగిపోయేవారు కొందరు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నా కూడా మాకు అవసరం లేదు. అసలు ఆలోచన చేయకోకుండా ఉదయాన్ని కట్టపరుచుకొని మార్గం తప్పి బ్రతికేవాళ్ళు మరికొంతమంది. మనుషులందరూ దేవుని పిల్లలండి. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఆ దేవుడు సృష్టించిన మనందరము పిల్లలండి. వీళ్ళందరినీ రక్షించడానికి ఒకే ఒక్క ఆయన యేసుక్రీస్తు వారు. కాబట్టి మనిషి యథార్థవంతుడిగా వచ్చాడు, లోకంలో ఉన్న పాపానికి ఆకర్షితుడయ్యాడు. కానీ ఆ పాపంలోనే బ్రతుకుతూ ఇది నేను పుణ్యమే, ఇదే భక్తి అనుకుంటూ మనిషి నరకానికి జారిపోతున్నాడు. పేతురు గారు అన్నారు, యేసుక్రీస్తు వారు
అందరికీ ప్రభు, అందరికీ. ప్రపంచంలో ఉన్న ప్రభు అంటే ఎవరు? ప్రభు అంటే రక్షించేవాడు. ఏమి రక్షించేవాడు? ఆత్మను రక్షించేవాడు. ఆత్మను రక్షించే ప్రభువు యేసుక్రీస్తు వారు ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ కూడా రక్షించే నాథుడు యేసుక్రీస్తు వారే. ప్రియమైన దేవుని పిల్లలారా, మన కళ్ళ ముందే అన్ని జనాంగంలో చాలా మంది చనిపోతున్నారు. క్రైస్తవులు చనిపోతున్నారు, భక్తి పరులు చనిపోతున్నారు, భక్తిహీనులు కూడా చనిపోతున్నారు, అందరూ చనిపోతున్నారు. కానీ ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో తెలియట్లేదు. వెళ్ళిపోయిన వారు నా పరిస్థితి అని చెప్పే నువ్వు వినే అవకాశం ఉందా? దేవుడు అంత పిచ్చోడేం కాదు. ఇక్కడే నమ్మాలి, నువ్వు ఇక్కడే హృదయపూర్వకంగా యథార్థాన్ని గ్రహించాలి. అన్ని విషయాల్లో ఎంత ఎలక్ట్గా ఉంటున్నావు, అన్ని విషయాల్లో ఎంత జాగ్రత్త. 1-2 సార్లు ఆలోచించి ఏదైనా ఒక సంబంధం పిల్లలు ఇవ్వాలంటే ఎంత ఆలోచన చేస్తాడు మనిషి. అక్కడ దాకా ఎందుకు? 1 కిలో కూరగాయలు కొనడానికి ప్రతిదీ చక్కగా ఏరి తీసుకుంటున్నాం. భక్తి విషయంలో, పరలోకం విషయంలో మరి జాగ్రత్త లేకపోతే, వాటిలో జాగ్రత్త లేకపోయినా పర్వాలా, దేవుడి విషయంలో మాత్రం ఒక క్లారిటీ ఉండాలి. ఎక్కడ ఏం చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఒక్క బైబిల్ జ్ఞానం తెలిసిన క్రైస్తవుడికే తెలుసు. ఉందా? చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఉందా? ధనవంతుడు లాజరు, ధనవంతుడు ఇష్టానుసారంగా బ్రతికాడు. ఆనాడు చరిత్రలో ఇష్టానుసారంగా బ్రతికినాడు ఏమైపోయాడు? రాయబడింది కదా బైబిల్లో. పేదరికైన స్థలంలోకి వెళ్ళిపోయాడు. పేద లాజరు కూడా కష్టాలు అనుభవించాడు, కానీ దేవుడిని మాత్రం విడిచిపెట్టలేదు. ఆత్మహత్య చేసుకోడు. అటువంటి పరిస్థితులు చాలా మంది ఆత్మహత్య చేసుకుందాం అనే ఆలోచన వచ్చేస్తుంది. దుష్టుడు కలిగిస్తాడు, కానీ దుష్టుడు మాయలో లాజరు వాడలేదండి. గొప్ప వాళ్ళు పడిపోయాడు. నెమ్మది పొందే స్థానానికి వెళ్ళండి లాజరు. ఇదే మరి చనిపోయిన తర్వాత ఒక క్రైస్తవుడు, దేవుని జ్ఞానం తెలిసిన వ్యక్తి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చెప్పగలడు అంటున్నా నేను. అందరూ చెప్తారా? చాలా మంది అంటారు స్వర్గస్థులు అయినారని అనుకుంటారు. అక్కడికి వెళ్ళిన మనిషి ఎక్కడికి వెళ్ళాడో కూడా మనకి తెలియదు. కానీ బైబిల్ దగ్గరికి వస్తే ఈ మనిషి ఎలా బ్రతికాడు, ఈ స్త్రీ ఎలా బతికింది, 100% చెప్పవచ్చు అండి. ఎవరు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారనేది చెప్పవచ్చు. ఎవరు? బైబిల్ జ్ఞానం, దేవుని జ్ఞానం తెలిసిన వ్యక్తి చెప్పగలడు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఉన్నాడు, దుష్టుడు ఉన్నాడు. భూమి మీద దేవుడు ఉన్నాడు, దుష్టుడు ఉన్నాడు. స్వర్గం ఉంది, నరకం కూడా ఉంది. మనిషి ఈ భూమి మీద బ్రతకటానికి 1,000,000 విద్యలు ఉన్నాయి, కరెక్టే. కానీ పరలోకాన్ని తీసుకెళ్లే ఏకైక నాథుడు మాత్రం ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభువు. ఇది మన మైండ్లో ప్రింట్ అయిపోయింది కాబట్టి ఎంత ఇదైనా ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నాం, నేర్చుకుంటున్నాం. దీని ప్రకారంగా మనందరం కడవరకు బ్రతికితే మనందరం కూడా పరలోకం చేరిపోతామండి. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు, ఆయన పిల్లలు కూడా పరిశుద్ధులే పుట్టినప్పుడు. కానీ లోకంలో ఉన్న పాపానికి ఆకర్షితుడై పరిశుద్ధతను పోగొట్టుకొని పాపిగా మిగిలిపోయాడు మనిషి. పాపిగా మిగిలిపోయిన మనిషి తన కుమారుల్ని రక్షించుకోవాలని, తన పిల్లల్ని రక్షించుకోవాలని తరుణ మార్గం కూడా దేవుడు ప్రసాదించాడు. ఏమిటో తరుణోపాయం? యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపించడం. అదే యోహాను సువార్త 3:16 దాకా చదువుకున్నాం. యేసుక్రీస్తు వారిని పంపించాడు. ఆయన్ని అంగీకరించాలి. పాపంలో పడిపోయిన రక్షించబడి మళ్ళీ పరలోకం చేరాలి, దేవుడు ఉన్న లోకానికి వెళ్ళాలి. మన పౌరస్థితి, మన పరిశుద్ధత, యథార్థత ఎలా ఉందో అటువంటి స్థితిలోకి మనం వెళ్ళాలి అంటే యేసు ప్రభు ద్వారా మన పాపాలన్నీ కూడా కడుక్కొని పరిశుద్ధులుగా మారి మళ్ళీ తండ్రి దగ్గరికి చేరుకోవాలి. మారకపోతే విశ్వాసముంచువాడు నశింపక, విశ్వాసం ఉంచునవాడు నశించిపోతాడని దీని అర్థం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు నశించడు, విశ్వాసం ఉంచకపోతే నశించిపోతాం.
అలాగే పాపంతో చనిపోకూడదు. నేను చెప్పిన పాఠం పేరు ఏంటంటే యథార్థవంతుడిగా వచ్చి యథార్థవంతుడిగా పుట్టి పాపిగా మరణిస్తున్న మనిషి. యథార్థవంతుడిగా వచ్చారు ప్రతి ఒక్కరు, పాపిగా మరణిస్తే మాత్రం చాలా భయంకరమైన పరిస్థితి. పాపం నుండి రక్షించి యథార్థవంతుడిగా పరిశుద్ధులుగా మారే అవకాశం దేవుడు ఇచ్చాడు. ఇచ్చినా కూడా సద్వినియోగం చేసుకోకపోతే భయంకరమైన పరిస్థితి మన అందరికీ తెలుసు. కాబట్టి మనమైనా మనకు తెలిసిన వారికి వాక్యం చెప్తాం, ప్రకటిద్దాం, మన బంధువులకి చుట్టుపక్కల వాళ్ళకి చేతనైన వాటికి చెప్పి మన పని దేవుడు అప్పగించమని చేసి మనం పరిశుద్ధులుగా ఉండి మన యథార్థతను కాపాడుకుంటూ మన అందరం కూడా పరలోకం చేరుకోవాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను, ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు నాయన, స్తోత్రాలు తండ్రి. నాయన తండ్రివైన నీవు మా అందరినీ కూడా, మనుషులందరినీ కూడా యథార్థవంతులుగానే పుట్టించి ఈ లోకానికి పంపించావు తండ్రి. ఈ లోకంలో మేము ఏదో ఇక్కడ శాశ్వతంగా ఉండిపోవాలని కాదు, కానీ మరులారా తిరిగి రండి అని ఆయన నువ్వు సెలవిస్తున్న వాక్యం ద్వారా తండ్రి. ఆయన నీ పిలుపును గ్రహించిన ఆయన మా పాపాలన్నీ కూడా సంపూర్ణంగా విడిచిపెట్టి ఆయన యథార్థమైన హృదయంతో నీ కొరకు బ్రతికే సమయం ఆయన మేము ఆయన చేసుకుని సిద్ధపడి నీ కొరకు నాయన మా జీవితకాలం అంతా నమ్మకంగా నీ కొరకు బ్రతికి అనేక మందికి నాయన నీ మాటలు, నీ సువార్త చెప్పగలిగిన మాటలన్నీ చెప్పి నీ పని చేస్తూ మా బ్రతుకులు మా ఆత్మను రక్షించుకుంటూ నీ సన్నిధికి చేరే భాగ్యం అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.